డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మాజీ ఎంపీ చింతా అనురాధ పిఎల్పై రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. స్మార్ట్ విలేజ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరి దగ్గర ₹1,50,000 తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎంపీ అనురాధ పిఎలుగా పనిచేసిన శ్రీకాంత్ కొమ్ముల చరణలపై రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పొన్నమండ గ్రామానికి చెందిన 4 యువకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఇంకా బాధితులు ఉన్నారని తెలుస్తోంది. శ్రీకాంత్ కొమ్ముల చరణపై కేసు నమోదు చేసి రాజోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పొన్నమండ దుర్గాప్రసాద్. నేను మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసల్పూడి. అప్పటి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి చింతా అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబ్ కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింతా అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము, రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇది కనుక సాల్వ్ కాకపోతే, సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. నా పేరు మూర్తి అండి. నేను కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ములిగిపల్లి గ్రామం. అది మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నామండి. అయితే మేము అప్పుడు గత ప్రభుత్వంలో జాబ్ సెలక్షన్స్ కోసం తిరుగుతూ ఉన్నటువంటి టైంలో మాకు ఎంపీ గారి గత ప్రభుత్వంలో ఎంపీ గారు చింతా అనురాధ గారు పిఏ దగ్గర నుంచి మనకి కాల్ రావడం జరిగింది. అయితే అది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే మేము జాబ్ లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కొంచెం ఇంట్రెస్ట్తో వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకుని మరి ప్రతి పోస్ట్కి కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడాను. సరే మన జాబ్ వస్తుంది కదా అని ఎంతో ఆశపడ్డాము. కానీ ఏదో ఫేక్ లెటర్స్ సంబంధించినటువంటి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మాకు ఇచ్చారు. అప్పుడు 1,50,000 ఇచ్చానండి నేను. నా పేరు చవాకుల రామలాల్ అండి. మాది మల్కీపురం అండి. 2021లో చింతా అనురాధ గారు అప్పటి ఎక్స్ ఎంపీ గారండి చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమీ లేవు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మాజీ ఎంపీ చింతా అనురాధ పిఎల్గా వ్యవహరించినటువంటి శ్రీకాంత్ చరణలపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కొక్కళ్ళు అంటే బాధితులు గతంలో ఉద్యోగాల పేరుతోటి డబ్బులు తీసుకొని మోసం చేశారన్న కేసు నమోదైంది. నేపథ్యంలో తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి.
రవి, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ నాయకురాలు మాజీ ఎంపీ చింతా అనురాధ అనురాధ వద్ద పిఎల్గా పనిచేసిన శ్రీకాంత్ అలాగే కొమ్ముల చరణ్లపై రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఎంపీగా చింతా అనురాధ గతంలో పనిచేసిన టైంలో వీరు స్మార్ట్ ఏదైతే విలేజ్కి సంబంధించిన ఉద్యోగాలు స్మార్ట్ విలేజ్ సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరి దగ్గర యువకుల దగ్గర 1,50,000 సొమ్ములు వసూలు చేశారు. అయితే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా సొమ్ములు కూడా తిరిగి ఇవ్వలేదు. అంటే ఇలాంటి ఆరోపణలు మరికొన్ని కూడా వీరు ఎవరైతే శ్రీకాంత్ ఈ శరణల మీద కూడా వచ్చినాయి. అయితే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీళ్ళ మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఎంతకాలం కూడా వీరిని తిప్పుతూ ఉన్నారు. అయితే 4 యువకులు వీరికి సంబంధించి ఎవరైతే చింతా అనురాధ దగ్గర పిఎల్గా పనిచేసిన శ్రీకాంత్ శరణలపైన రాజోలు పోలీస్ స్టేషన్లో 4 యువకులు పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే వీరు ఒక్కొక్క యువకుల దగ్గర స్మార్ట్ విలేజ్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం దాదాపు 1,50,000 ఒక్కొక్కరి వద్ద తీసుకున్నట్టుగా వీళ్ళు బాధితులు ఆరోపిస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ బాధితులు ఏదైతే తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే వాయిదాలు వేసుకుంటూ ఈ శ్రీకాంత్ చరణలు వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి ఆరోపణలు ఈ శ్రీకాంత్ చరణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ధైర్యం చేసి ఎవరైతే 1,50,000 తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇవ్వకపోగా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు తాజాగా రాజోలు పోలీస్ స్టేషన్లో 4 యువకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తోటి ఇప్పుడు మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. సంచలనంగా ఈ విషయం మారింది. చింతా అనురాధ పిఎల్గా పనిచేసిన శ్రీకాంత్ చరణలు చేసిన ఏదైతే ఈ అవకతవకలు ఉన్నాయో, ఎవరైతే ఈ డబ్బు తీసుకుని మోసం చేసిన పరిస్థితి ఉందో దీని మీద రాజోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరికొన్ని కేసులు కూడా మరికొన్ని విషయాలు కూడా ఇలాంటివి మరిన్ని బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. వీరు తమ దగ్గరే కాకుండా ఇంకా చాలామంది దగ్గర ఇలాంటి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద ఇప్పటివరకు చింతా అనురాధ మాజీ ఎంపీ చింతా అనురాధ నోరు మెదపలేదు. దీని మీద ఆమె దృష్టికి కూడా కొంతమంది తీసుకుని వెళ్ళారు. గతంలో ఎవరెవరు వాళ్ళ పిఎల్ దగ్గర పిఎల్గా పనిచేసిన శ్రీకాంత్ శరణలు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో కూడా కొంతమంది ఎంపీ అనురాధకి మాజీ ఎంపీ అనురాధకి ఇప్పుడు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనురాధ దృష్టికి కొంతమంది ఈ విషయాలు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా ఇప్పుడు పోలీసుల విచారణలో పూర్తి స్థాయి విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎంతమందిని వీళ్ళు మోసం చేశారని కూడా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.